ఎబినేసరే ఎబినేసరే ఇన్నాళ్ వరై. దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మైకులు జాగ్రత్తగా ఆపిపెట్టండి. వాక్యం చదివేటప్పుడు మాత్రం ఆన్ చేసుకొని చదవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు. మంచిది. దేవుని వాక్యానికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని ముందుకు వెళదాం. ది బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 1 వర్స్ 4. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలను దీవించి బలపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు శ్రమలు రావు అని కాదు, శ్రమలు వస్తాయి. అందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి వచ్చే శ్రమలు, బాధలు. రెండవదిగా దేవుడు మనల్ని ఇంకా బలపరిచి ఆశీర్వదించడానికి వచ్చేటటువంటి కష్టాలు. ఈ 2 విధాలుగా ఉంటాయి. అయితే మనం చదివినటువంటి లేఖన భాగాల్లో నెహెమ్యా ఆయన భారము, ఆయన ప్రార్థన జీవితం, ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కారణం ఏమిటి అంటే ఇశ్రాయేలు చేసినటువంటి పాపం, అనగా ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపం. పాపం వలన వచ్చే జీతము మరణమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అనగా పాపం ద్వారా రకరకాలైనటువంటి శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. అది జీతము అన్నాడు అంటే ఎంతకాలమైనా అనుభవించాల్సింది, కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని అనుభవించాల్సింది. అందుకే బాల్య వయసులోనే దేవుని ఎరిగి ఉంటే ఎంతో మంచిది. తల్లిదండ్రులు పిల్లలను సరైన క్రమంలోకి చిన్న వయసు నుంచి నడిపిస్తే అది ఎంతో మంచిది. మనము చిన్నతనములోనే సత్యాన్ని ఎరిగి ప్రభువుని వెంబడిస్తే ఎంతో మంచిది, ఎంతో ఆశీర్వాదం. ప్రియులారా, దేవుడు మోషేను పంపించి ఐగుప్తు నుంచి కనానుకు రావాలని వారిని ఎన్నుకొని, మోషేని ఎన్నుకొని నడిపించినటువంటి క్రమాన్ని బైబిల్లో చూస్తాం. వారు అంటే దాసగృహములో నుండి వారు నడిపించాను అని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ వచనములో చూస్తాం. అంటే ఐగుప్తు నుండి, దాసగృహములో నుండి నేను వారిని నడిపించాను అన్న లేఖన భాగాలు ఉన్నాయి. కాబట్టి చాలండి, ఆ విధంగా ప్రభువు నడిపించాడు. నడిపించి వారికి ఏమి కావాలో అవన్నీ ఇస్తూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు అనగా 40 సంవత్సరాలు వారు మన్నానే భుజించారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. 40 సంవత్సరాలు వారు మన్నానే భుజించారు. నిర్గమ 16:35లో ఆ భాగాన్ని మనం చూస్తాం. ఆ రీతిగా ప్రభు వారిని నడిపించి ఆయన బలపరిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని విధాలుగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మన్నా గురించి మనం చూస్తే అది దేవదూతలు తినేటువంటి ఆహారం అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది.
అన్ని విధాలుగా ప్రభువారిని నడిపించాడు. అయితే ప్రియులారా, ఏం చేస్తూ ఉన్నారంటే మధ్యలో దేవుని మీద తిరుగుబాటు, దేవుని మీద సనగడం, దేవుణ్ణి అనుమానించటం, ఇలాంటి పనులు అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. అందుకే దేవుడు వారిని కొడతా వచ్చాడు. తర్వాత శత్రువుల దగ్గర ఓటమిచ్చేలాగా చేశాడు. వారు శ్రమల పాలు వారిని చేశాడు. ఇలా కొన్ని సందర్భాలను మనం చూస్తాం. అంటే దేవుడు అంటే ప్రేమామయుడే, తప్పు చేసిన కూడా ప్రేమిస్తూ ఉంటాడు అని కాదు, తెలియని వాడిని క్షమిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ తప్పు చేస్తే వారిని శిక్షిస్తూ ఉంటాడు. అదే దేవుని యొక్క క్రమం. సరే, మంచిది ప్రియులరా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి గమనిస్తే ఇశ్రాయేలు యొక్క పాపాన్ని బట్టి వారు కొనిపోబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. బబులోనికి కొనిపోయినటువంటి విషయాలు, అష్షూరు యొక్క దేశానికి కొనిపోబడుతున్నటువంటి విషయాలు, ఐగుప్తు యొక్క దేశానికి కొనిపోబడుతున్నటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. సరే, మంచిది. అయితే వారికి విడుదల కావాలి అన్నది మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఉన్న విషయం. మన శత్రువులు మనం చెరపట్టుకొని పోయారు, లేక సైతానుడు మనల్ని చెరపట్టుకొని పోయాడు. ఇలాంటి సందర్భంలో ఉన్నాం. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? శత్రువుతో యుద్ధం చేసి విజయాన్ని పొందాలి అని అంటాం. శత్రుడు ఇంకా మనకంటే బలమైనటువంటి వాడుగా శత్రువుగా ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేయగలం? ఈ రోజున క్రైస్తవులుగా దేవుని బిడ్డలు ఏం చేయగలుగుతున్నారు? ఎలా పోరాడగలుగుతున్నారు? ప్రియులారా, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఫైట్ చేసేవాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇలా జరుగుతూనే ఉంది. అయితే అన్నిటికంటే ముఖ్యముగా పరిష్కారం ఏమిటి అనగా మనము త్యాగం చేయాలి. త్యాగము చేసి ఏదైనా మనం సాధించాలి అంటే త్యాగము చేయాలి. త్యాగము చేసి మనం ఆ కార్యాన్ని నెరవేర్చుకోవాలి. మనకు ఏకైక అవకాశం, ఏకైక మార్గం దేవుడు మాత్రమే. క్రైస్తవ బిడ్డలముగా మనకు దేవుడు మాత్రమే ఏకైక మార్గం, మరెవరూ లేదు. కాబట్టి బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తాం. యేసుప్రభు వారి పాదాల మీద పడి అయ్యా మమ్మల్ని రక్షించు అనేటువంటి సందర్భాలను బైబిల్లో చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం వీరంతా కూడా యాకోబు వారిని చూసినప్పుడు సాగిలపడ్డం, ఆయన పాదాలు పట్టుకోవడం, అనగా నేల మీద పడి పాదాలు, దేవుని పాదాలు కనపడుతున్నాయని కాదు కానీ ఆత్మీయముగా పాదాలు పట్టుకొని దేవుని ప్రార్థన చేసేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఏదైనా మనం సాధించాలి అంటే ఒక మందిర విషయం కానీ మన వ్యక్తిగత విషయాల్లో కానీ మనం సాధించాలంటే ఇక్కడ ఏమైతే చదువుకున్నామో నెహెమ్యా గ్రంథంలో అది మనం చేయాలి. నేను చాలామందికి అంటే నాతో మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని చాలా కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటారు. ఇదే మధ్యాహ్నం వరకు ఒకరోజని కాదు, అంటే సమస్యను బట్టి అది పెద్ద సమస్య అయినప్పుడు మనము కఠినమైనటువంటి ఉపవాసం ఉండాలి. కఠినమైనటువంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియులారా, ఎవరు ఈ నెహెమ్యా అని అంటే నెహెమ్యా అక్కడ ఆయన సేవకుడేమి కాదు,
నెహెమ్యా ఒక ఉద్యోగి అనగా యూదులలో ఆయన ఒక ఉద్యోగం చేసేటువంటి ఆయన అనగా ఒక జాబ్ చేసేటువంటి ఆయన భారాన్ని మనము చూసినట్లయితే చాలా ఆశ్చర్యం. ఆయన భారాన్ని చూసినట్లయితే చాలా ఆశ్చర్యం, చాలా మంచిది, చాలా ఆశ్చర్యం. యెజరా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే వారు ప్రయాణమై ఎవరితో కలిసి వెళ్ళారో మనకు కనిపిస్తుంది. ఒకసారి చదవండి. యెజరా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేము యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు యోషువ నెహెమ్యా షెరాయా రేయనయ మొర్దెకై బిల్షాను వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారండి? అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలు వారంతా కూడా బబులోని యొక్క దేశానికి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరికి ఒక చరిత్ర ఉన్నది. అంటే దానియేలు, షడ్రకు, మెషకు, మొర్దెకై, ఎస్తేరు, వారిని చూస్తాం. ఆ కాలంలో మరికొంతమంది యొక్క సేవాభారాన్ని మనం చూస్తాం. భక్తులున్నారు, కొనుపబడినటువంటి వారిలో భక్తులున్నారు. వారిలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నెహెమ్యా ఒకరు. నెహెమ్యా కూడా ఆయన కూడా కొనిపోబడ్డాడు. అధికారి అని దేవుని వాక్యంలో మనం చూడగలం. అనగా ఇక్కడ అంటే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే అధికారి అయిన నెహెమ్యాయు అని ఉంటుంది. ఏముందండి? 8వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు. చాలండి. ఎవరండి అయినా? అధికారి అయిన నెహెమ్యా. అంటే ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అధికారి అయినటువంటి నెహెమ్యా అధికారి. నెహెమ్యా ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియులారా, ఇక్కడ 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నటువంటి భాగాన్ని చూస్తే ఇక్కడ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని విజ్ఞాపన చేసి తిని. ఎన్ని దినాలంట? కొన్ని దినాలు. ఏమున్నాడండి? ఉపవాసం. కూర్చున్నాడు, ఏడ్చాడు, దుఃఖముతో ఉన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకనగా తన కొరకు, తన జాతి కొరకు. గుర్తుపెట్టుకో, తన కొరకు, తన జాతి కొరకు. ప్రియులారా, యెరూషలేములో మందిరాన్ని తగలబెట్టేశారు. యెరూషలేము మందిరాన్ని తగలబెట్టాలంటే అంత సులువైన పని కాదు. అక్కడ గోడలు ఉంటాయి, ప్రాకారాలు ఉంటాయి, కొండలు ఉంటాయి. కాబట్టి ఆ కొండలను, ఆ ప్రాకారములను శత్రువు ఎక్కి రావటం అన్నది అంత సులువైనటువంటి పని కాదు. కానీ అది జరిగిపోయింది. దాన్ని కాల్చేశారు, మందిరాన్ని కాల్చివేశారు. అక్కడున్న ప్రజలను చెరబట్టుకొని వచ్చేసాడు. నెబుకద్నెజరు చెరబట్టుకొని వచ్చేసాడు. కొంతమంది పాపం చేసిన వారు ఉన్నారు, కొంతమంది భక్తులు ఉన్నారు. భక్తిగా ఉన్నటువంటి వారిలో కూడా అక్కడ చెరలోకి వచ్చేసారు. ప్రియులారా, గమనించండి ఇట్లాంటి పరిస్థితి. కాబట్టి నెహెమ్యా ఆయన భారాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ప్రతి కుటుంబంలో ఒక నెహెమ్యా ఉండాలి, ప్రతి సంఘములో ఒక నెహెమ్యా ఉండాలి, ప్రతి చోట ఒక నెహెమ్యా ఉండాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఫైటింగ్ చేస్తున్నారా? ఫైటింగ్ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా,
చాలా బాధపడ్డాడు. మా పరిస్థితి ఇలా అయిపోయినది, యెరూషలేములో మందిరాన్ని తగలబెట్టేశారు, ప్రాకారాలన్నీ కూడా కూలిపోయాయి, అగ్నికి ఆహుతి అయిపోయినది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఏడండి కూర్చున్నాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు. గమనించు, నేడు క్రైస్తవులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, చాలా శ్రమలు వస్తున్నాయి. ఏం చేయాలి మనం? ఏమి చేయాలి మనం? అధికారం లోకరీతిగా మన చేతుల్లో లేదు. ఇక్కడ అధికారం కూడా పారశీక రాజుల యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది. పారశీక రాజులు అంటే అక్కడ బబులోను, మాదీయ, పారశీక, గ్రీకు అనేటువంటి వాళ్ళు పరిపాలన అక్కడి నుంచి మొదలై వీరి మీద అధికారాన్ని చూపిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏం చేయాలంటే ఏం చేయాలి? చాలా బాధపడుతున్నాడు నెహెమ్యా. అందుకే కూర్చున్నాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, ప్రార్థన చేస్తాం. ఈ ఒకటేనండి పరిష్కారము, ఈ ఒకటే పరిష్కారం. రాబోయేటువంటి కాలంలో క్రైస్తత్వము ఏమైపోతుందో తెలియదు కానీ ప్రభు వస్తాడు, దేవుని యొక్క సంఘం అన్నది ఎత్తబడుతుంది, అది మాత్రం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, అది మాత్రం జరుగుతుంది. కానీ ప్రియులరా, నేటి క్రైస్తవులు అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యాము అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈరోజు క్రైస్తత్వంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే, జనరల్గా చెప్తున్నాను, ప్రాక్టికల్గా కూడా చెప్తా ఉన్నాను. ఎవరు టాలెంట్గా మాట్లాడితే అతనికి ప్రాధాన్యత, ఎవరు చక్కగా పాడగలిగితే అతనికి ప్రాధాన్యత, ఎవరికైతే జ్ఞానం ఉన్నదో అతనికి ప్రాధాన్యత, ఇలాంటివి కనిపిస్తాం. వాక్య పరిచర్యలో కూడా టాలెంట్ ఉండాలి, పాటలు పాడడంలో టాలెంట్ ఉండాలి, బోధ చేయడంలో టాలెంట్ ఉండాలి. ప్రావీణ్యత అంటే ఆ చమత్కారంలో టాలెంట్ ఉండాలి. ఈ రీతిగా ప్రజలను ఆకర్షిస్తున్నారు, ఆ విధంగా ఉన్నది అంతే. అయితే టోటల్గా ఎక్కడ తప్పిపోతున్నామంటే ప్రార్థనా జీవితంలో, ఆ భారములో తప్పిపోతున్నాం. ఎవరైనా ప్రశ్నించుకుందాము, ఎన్ని గంటలు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని గంటలు వ్యర్థమైనటువంటి సమయంలో గడుపుతూ ఉన్నాం. ల్యాప్టాప్ అంటే కంప్యూటర్తో కానీ ఫోన్తో కానీ ఇలా ఆ జ్ఞానపరంగా ఎంత మనం సమయాన్ని గడుపుతూ ఉన్నాం, దేవునికి ఎంత సమయాన్ని మనము ఇస్తూ ఉన్నాం, ఒకసారి మనము ఆలోచన చేసుకో. దరిదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రసంగికుల్లో అప్పటి భక్తుల గురించి గొప్పలు చెప్తూ ఉంటారు, వారి మిషనరీల గురించి గొప్పలు చెప్తూ ఉంటారు, వారి డేట్ల గురించి, వారి జీవిత చరిత్ర గురించి, వారి బయోగ్రఫీ అంతా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మన బయోగ్రఫీ మాత్రం లేదు, మన జీవితం మాత్రం లేదు. నేనైనా ఎవరైనా చెప్తున్నా, మన జీవితం మాత్రం లేదు. ఎంత బాగా చెప్తున్నాడు అన్నగారు, ఎంత జ్ఞానము అన్నగారు. ఇంకా ప్రసంగాలు చూస్తూనే ఉంటాం, టీవీలు అయిపోయినాయి, మళ్ళీ ఫోన్లు వచ్చేసినాయి, అవి కూడా అయిపోతాయి. ఇప్పుడు ఆ వాక్యాలు వినడానికి కూడా సమయం లేదు జనాలకి, ఫోన్లో కూడా వాక్యం వినడానికి కూడా సమయం లేదు జనాలకి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, సేవకులు కూడా అలానే ఉన్నారు. అంటే వారి బిజీ షెడ్యూల్ అంతా ఇలా గడిపిస్తూ ఉన్నారు. అంతేగాని దేవుని దగ్గర కూర్చొని, దేవుని దగ్గర కనిపెట్టి, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని దగ్గర జవాబు తీసుకుని, దేవునితో ఎక్కువగా గడిపేటువంటి ఆ భక్తి జీవితం కలిగిన వారు చెప్పేవారు ఉన్నారు, కానీ చేసేవారు మాత్రం దరిదాపుగా 99% లేరండి. చూస్తూ ఉన్నాం. కొంతమంది అంటారు ఉదయం లేచిన నుంచి ఆన్లైన్.
ఆన్లైన్ ప్రార్థనగా నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఆన్లైన్లో ప్రార్థన ఉదయం లేచినప్పుడు ఆన్లైన్ ప్రార్థన, తర్వాత మీటింగులు, అంతే. ఇంకా నువ్వు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ప్రియులారా, ఎవరినైనా మనం జయించాలి అంటే ఈ నెహెమ్యా ప్రార్థన, ఈ ప్రార్థన మనకు ఉండాలి. ఈ ప్రార్థన జీవితం లేకపోతే, ఈ ఉపవాస జీవితం లేకపోతే చేయలేం. ప్రియులారా, ఎలా పరిస్థితి అయిపోయినది అని అంటే నెహెమ్యా ఆయన తగ్గిపోయాడు, బలహీనమైపోయాడు. ఈరోజు కూడా ఉపవాసాలు ఎన్నెన్నో వచ్చినాయి. 20 రోజులని, 30 రోజులని, 40 రోజులని, 50 రోజులని ఒకరిని చూసి ఒకరు పెడతా ఉన్నారు. ఒక పక్క ఆహారం తీసుకుంటూనే ఉంటారు, ఒక పక్క ఫ్రూట్ తింటూనే ఉంటారు, ఒక పక్క అన్నీ చేస్తూనే ఉంటారు. ఆహారం ఏదో ఒక పూట అంటారు, 2 పూటలు అంటారు. ఏదో నాకు అర్థం కావడం బైబిల్లో వీళ్ళు చేసే ఉపవాసాలు, ఈ బైబిల్ అటువంటి మాటలు. ప్రియులారా గమనించండి. కానీ ఈయన ఎలా ఉన్నాడు అని అంటే బలహీనమైపోయాడు, చిక్కిపోయాడు, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో మనము ఆయన చూస్తాం. 1వ అధ్యాయంలో ఆయన పని ఏమిటో మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం 11వ వచనం చివరిలో చూడండి. చివరిలో యెహోవా చెవియొగ్గి నీ దాసుని నామరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లుగా అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను. దేవుని ప్రార్థన చేసినాడు. ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడినై ఉంటిని అన్న. అక్కడ కూర్చున్నాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, కొన్ని దినములు అన్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటో 11వ వచనంలో ఆయన చేసినటువంటి ప్రార్థన, ఏ విధంగా దేవునికి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన అందులో వ్రాయబడి ఉన్నది. ఆ ప్రార్థన అందులో వ్రాయబడి ఉంది. ప్రార్థన అందులో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, ప్రార్థన అందులో రాయబడి ఉంది. అయితే ఏం పని చేసేవాడంటే గిన్నె అందించేవాడు. అంటే ద్రాక్షారసం గిన్నె అందించేవాడు, అర్థహాస్యస్తకు అందించేవాడు. ఏమైనా రాజుకైనా ఆహారం అందించాలంటే ముందు ఈయన ఆ టేస్ట్ చూడాలట. ఆ రుచి చూసి ఆ రుచి బాగున్నదా లేదా, టేస్ట్ ఎలా ఉన్నది, అలా మనం వంట చేసినప్పుడు ఏం చేస్తామండి, రుచి చూస్తాం, అది ఎలా ఉంది, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని అన్నీ చూస్తాం. చూసిన తర్వాత మనము అక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలానే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నెహెమ్యా ఆ విధంగా గిన్నె అందించేవాడు. అంటే ఆ విధంగా, అందుకే రాజు అడుగుతూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మొదటి నుంచి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అటు తర్వాత అర్థహాస్యస్త రాజు ఏలుబడి కాలమున 20 సంవత్సరములలో నీసాను మాసమందు చక్కగా చదవాలి. మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము విచారముగా ఉండలేదు. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని అనగా రాజుతో అనగా ఏమున్నాడండి, నీకు వ్యాధి ఉన్నదా, విచారముగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు, ఏమిటి, ఎలా ఉన్నాడండి, విచారంతో ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు, విచారంతో ఉన్నాడు. అక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన ఆల్రెడీ ఉపవాసంతో ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆ విధంగా ఆయన అలా ఉన్నాడు. ఏమయ్యా విచారంగా ఉన్నావు, ఏమయ్యా వ్యాధితో ఉన్నావా, ఏం బలహీనంగా ఉన్నావేంటి, వ్యాధితో అంటే అట్లా చిక్కిపోయాడు, దాని అర్థం చిక్కిపోయాడు.
కానీ రాజు దగ్గర పనిచేస్తున్నాడు, చిక్కిపోయాడు. ప్రియులరా, ఈ విధంగా అహస్వరేస్తున్నటువంటి విధానాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలా ఉన్నాడండి అహస్వరేసు, ఆ విధంగా ఉన్నాడు, అలా ఉన్నాడు. సరే, మన యొక్క నెహెమ్యా అలా ఉన్నాడు. నెహెమ్యా యొక్క పరిస్థితి అలా ఉన్నది, మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రార్థన అంటే చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే ఈ విధంగా ప్రార్థన. నెహెమ్యా ఆ విధంగా ప్రార్థన చేసినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టే వీళ్ళు ఏం చేశారంటే, దేవుడు వారి ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తున్నటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి. జవాబు ఇచ్చినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మంచిది, నెహెమ్యా యొక్క జీవితం అలా ఉన్నది. జ్ఞాపం చేసుకుందాం. నేను సమయాన్ని తీసుకుంటున్నానా, ఉపవాసం ఉంటా ఉన్నానా, ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఎవరి పనులు వారికి సరిపోయాయండి. ఎవరి పనులు నెలలో 30 దినాలు ఉన్నాయంటే 30 దినాలు ఏం చేస్తామంటే 30 దినాలు మన యొక్క పని మనము చేస్తాం. గమనించండి, 30 దినాలు మన పని మనం చేస్తాం. 30 దినాల్లో ఏదైనా ఒకరోజు లీవ్ పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? 30 దినాల్లో ఒకరోజు లీవ్ పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే నేను, నా కుటుంబం, భార్య, పిల్లలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉండి ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎప్పుడైనా ఉపవాసం ఉండి నేను, నా కుటుంబం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం? దేవుని మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నామా? కుటుంబంలో ఉన్నటువంటి విశ్వాసాల కొరకు ప్రార్థన చేస్తున్నామా? నశించిపోయేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? గమనించు ప్రియులరా, ఈ ప్రార్థన అన్నది చాలా చాలా గొప్పది, చాలా చాలా అవసరమే. ఈ ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరిని అడుగుతాం? ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరిని అడుగుతాం? రాజు అడిగినాడు ఏంటి అని, రాజు అడిగాడు ఏంటి అని, సమస్య ఏంటి అని. ప్రియులరా, జ్ఞాపం చేసుకుందాం. అంటే తప్పనిసరిగా మన ప్రభువారు సహాయం చేయగలిగిన వాడు అన్న విషయాన్ని మనము ఏమాత్రం మర్చిపోదు. భక్తుల జీవితంలో, భక్తుల యొక్క జీవితంలో మరి ప్రార్థనా విధానము అలా ఉన్నది. అందుకే నేను నాతో ఎవరైనా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఎందుకంటానంటే అందుకోసమే అంట. ఉపవాసం ఉండి, అప్పులున్న ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, వ్యాధి ఉన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కొంతమంది నన్ను ప్రశ్న అడుగుతూ ఉండే, మీరు ఉపవాసం ఉంటే మీకు గ్యాస్ ట్రబుల్ రాదా అని అడుగుతూ ఉన్నారు. గ్యాస్ ట్రబుల్ వస్తుందని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్యాస్ ట్రబుల్ వస్తుందని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఏం ఉండదు. అంటే ప్రార్థన చేసే విధానంలో ఆ విధంగా వస్తాయి. అయితే నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడే, ఇంకా ఉపవాసం స్టార్ట్ కాగానే ఏమవుతుందంటే నేను ఉపవాసం ఉన్నాననే ఫీలింగు, తర్వాత నేను పచ్చున్నానంటారు కదా ఒక భాషలో, నేను పచ్చున్నాను, ఆకలితో ఉన్నాను, పచ్చున్నటువంటి ఆ భావన మనలో రాకూడదండి. ఎప్పుడు ఉపవాసం ఉన్నా కూడా ఆ భావన మనలో రాకూడదు. అంటే నేను ఉపవాసం ఉన్నాను, నేను ఏమి తినలేదు, నేను ఆకలితో ఉన్నాను, నేను పచ్చున్నాను అనేటువంటి మాట రాకుండా నేను ఉపవాసం ఉండటం, ఆ ఉపవాసం అనేది ఒక ఆనందము. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉండడం అనేది ఒక సంతోషము. ఉపవాసం ఉండడం ద్వారా నేను దేవునితో ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉండడం ద్వారా నేను దేవునితో ఉన్నాను. అది ఆ ఎన్ని దినాలు ఉపవాసం ఉంటావో అన్ని దినాలను దాన్ని రీజాయిస్ డేస్గా, అంటే హ్యాపీ డేస్గా, సంతోషకరమైన దినాలుగా ముందే మనం భావించుకోవాలి. అంటే ఇది గొప్ప సమయము, గొప్ప దినము, ప్రభుత్వం ఉన్నటువంటి దినం, గొప్ప దినం అని ఆ భావన మనము కలిగి ఉండాలండి. ఆ భావన మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో ఇంకేం మనం బాధపడం.
ఎందుకంటే అలా ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. మోషే ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో ఉన్నాడండి. దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని పాదాలు చూచారు. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాలు చూచారు. అంటే అలాంటి అనుభవంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అది చాలా చాలా గొప్పది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 6 నుంచి 17 వరకు 18 వరకు ఉన్నటువంటి భాగాల్లో మీరు ఉపవాసం ఉండేటప్పుడు ఏమి రాయబడి ఉందండి? 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మత్తయి సువార్త. ఎలానంట? వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖము అంటే వికారంగా ఉండొద్దట. ఏంటండి? వికారముగా ఉండొద్దు. అంటే నేను చెప్పాను కదా, పచ్చున్నాను, ఆకలితో ఉన్నాను, ఇన్ని దినాలు ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ అన్నది రావద్దు. కానీ శరీరం బలహీనమైన నా ఆత్మ బలపడుతుంది అనేటువంటి భావాన్ని కలిగి ఉండాలి. శరీరం బలహీనమైన నా ఆత్మ బలపడుతుంది అనేటువంటి భావన మనం కలిగి ఉండాలి. కనుక ఒకటే ఒక కొటేషన్ చెప్పాడు పౌలు గారు. అంటే మనము నాయకులతో, అధికారులతో, తర్వాత మన శత్రువులతో మనం విజయాన్ని పొందాలి అని అంటే ఒకటే ఒక కొటేషన్ చెప్పాడు పౌలు గారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాల్లో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినటువంటి బలము కలిగినవి ఉన్నవి. ఏమనండి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అన్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అన్నాడు. నెహెమ్యా గారు అలానే చేస్తూ ఉన్నారు. నెహెమ్యా వారి యొక్క ప్రార్థన జీవితం అలానే చేస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, ఆ విధంగా నడుస్తూ ఉన్నారు, ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. అందుకే నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఒకవేళ ఒంటరిగా ఉంటే ఏం చెప్పాడండి? ఆ రూములోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన జవాబు ఇస్తాడు. ఏం చేస్తాడంటే ఆయన జవాబు ఇస్తాడు అనేటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తాం. తప్పనిసరిగా ఆయన జవాబిస్తాడు. ఏంటంటే తప్పనిసరిగా ఆయన జవాబిస్తాడు. అందరితో కలిసి చేస్తాం, అది వేరే సంగతి. కానీ వ్యక్తిగతముగా అలా తర్వాత ముగ్గురు కలుసుకొని ప్రార్థన చేయడం, కొంతమంది కలుసుకొని ప్రార్థన చేయడం, ఇది చాలా చాలా గొప్ప ప్రార్థన. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఉపవాసం ఉన్నా కూడా నేను చిక్కిపోలేదు అని ఎవరు అనొద్దు. అదంతా ఒట్టి మాటలు. బలహీనం అనేది అవుతుంది. బైబిల్లోనే రాయబడి ఉంది, బలహీనము అవుతుంది. అందుకే అంటే ఈ విధంగా సమర్పణ త్యాగం చేసి మనం ప్రభువులో ఉంటే దేవుడి కార్యాలైన జరిగిస్తాడు. అందుకే ఏమన్నాడంటే సడలిన చేతులను వడలిన మోకాళ్ళను బలపరచండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన జీవితం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో ఆ భాగాల్లో మనం చూస్తామండి. అక్కడ అంటే ఇది ప్రార్థన గురించి చెప్తా ఉన్నాను, గమనించండి. 12, 12, 13 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను అంటే బలపరచుడి మరియు బాగుపడు నిమిత్తము నీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి, అందరితో సమాధానమును. అంటే ఇక్కడ పని ఎవరికి పెట్టాడండి? చేతులకు పెట్టాడు, కాళ్ళకు పెట్టాడు. చేతులు ఇచ్చి దేవుని ప్రార్థన చేస్తాం, మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. గమనించండి, మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. ఎంతమంది చేస్తున్నారో, ఎంతమంది ఉదయకాల సమయంలో లేచారో లేయలేదో. కొంతమంది 9 గంటలకు లేచే వాళ్ళు ఉంటారు, 10 గంటలకు లేచే వాళ్ళు ఉంటారు ఉదయం.
అందుకే రాత్రి తొందరగానే పండుకోవాలి, వేకోజామున తెల్లవారుజామున లేయాలి, లేచి దేవుని ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నాను, వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అన్నది చాలా మంచిదండి, చాలా మంచిది. మోకరించి ప్రార్థన చేయటం, మోకాళ్ళ ప్రార్థన, ఇంకా మోకరించి బలహీనమైతే అలా పండుకొనైనా ప్రార్థన చేయొచ్చు. అంటే శక్తి లేనప్పుడు పండుకొని ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. నిలబడి ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. ఈ విధంగా రకరకాలుగా అయితే మన మనస్సు దేవునితో మాత్రమే ఉండాలి, దేవునితోనే ఉండాలి, అలా ఉండాలి. అందుకే దావీదు మహారాజు 109వ కీర్తన 24వ వచనంలో ఉపవాసము చేత నా మోకాళ్ళు ఏమయ్యాయండి, బలహీనమయ్యాయి అంటాడు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమయ్యాయి, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమయ్యాయి. చదవండి. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమయ్యను, నా శరీరము ఏంటంట పుష్టి తగ్గి చిక్కిపోయాను. ఉపవాసం ఉన్నా బాగున్నానండి అంటే ఉపవాసం ఉండి ఉపవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా అవుతారండి, గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఉన్నప్పుడు బలహీనం అవుతారు, కానీ ఆత్మీయంగా బలవంతులు అవుతారు. తర్వాత ఉపవాసం అయిపోయిన తర్వాత మరలా దేవుడు వారికి కావలసిన శక్తిని, బలాన్ని మరలా ఇస్తాడు, ఖచ్చితం. ఉపవాసం ద్వారా ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఏంటండి? ఆరోగ్యం కూడా కలుగుతుంది. అంటే జవాబు పొందుకోవటమే కాదు, ఆ జవాబు పొందుకోవటంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పొందుకుంటావు. ఆరోగ్యం కూడా బాగవుతుంది, ఆరోగ్యం బాగా అయిపోతుంది. ఇన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఉపవాసం ద్వారా ఇన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇన్ని విధాలుగా దీవెనలు ఉన్నాయి. ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమయ్యాయి, తర్వాత చిక్కిపోయాను అని దావీదు మహారాజు అంటున్నాడు. చిక్కిపోయాను అని దావీదు మహారాజు అంటున్నాడు. ఆయన కూడా పర్వాలేదు. ఏంటండి? ఆయన కూడా పర్వాలేదు. దేవుడు బలాన్ని ఇస్తాడు, ఆయన కూడా పర్వాలేదు. తిరిగి శక్తినిస్తాడు దేవుడు, ఆయన కూడా పర్వాలేదు. జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి మనము మర్చిపోకూడదు మన జీవితంలో. ఈ రోజున నేను అంటున్నాను, చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండడం లేదు, గ్యాస్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉండడం లేదు చాలామంది. ఒకసారి అనుకోవచ్చు కదా, దేవుని కోసం నేను చచ్చిపోయిన ఒకటే ఉపవాసం ప్రార్థన చేయాలి అనుకోవచ్చు కదా. అట్లా అనుకోరు. ఉపవాసం ఉండి చూడండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నీళ్లు తాగండి, పర్వాలేదు. వాటర్ తాగండి, పర్వాలేదు. ప్రియులరా, వీళ్ళు ఎందుకు విజయాన్ని పొందారు దావీదు మహారాజు జీవితంలో అని అంటే, ఆ భక్తుల యొక్క జీవితంలో వాళ్ళు చేశారు. వాళ్ళ గురించి నేను చెప్పడం కాదు, కానీ వారి గురించి నేను చెప్పాలి, తర్వాత నేను కూడా చేయాలి. చరిత్రలో చెప్తా ఉన్నారు అందరూ, ప్రసంగాలు యూట్యూబ్లో అంతా చెప్తా ఉన్నారు. కానీ చేయాలి. అది అన్నది చాలా చాలా ప్రీతికరం. ప్రియులరా, మనం నెహెమ్యా గ్రంథానికి వెళితే ఆ 8వ అధ్యాయంలో ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు వారు అంటే ఇద్దరు కలిశారు అక్కడ. అంటే నెహెమ్యా, ఎజ్రా వాళ్ళిద్దరు కలిశారు. 8వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. ఇప్పుడు అన్ని విషయాలు అక్కడ వస్తాయి చూడండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడువ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయునగు యెజ్రాయును జనులకు బోధించుచు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రత్యేకమైన దినమని జనులతో చెప్పిరి. ఏంటంట? ప్రత్యేకమైన దినం. ఇప్పుడు అక్కడ ఏడ్చినాడు అంటే అవసరాన్ని బట్టి ఏడ్చినాడు, అవసరాన్ని బట్టి ఉపవాసం ఉన్నాడు, అవసరాన్ని బట్టి దుఃఖపడ్డాడు. ఇక్కడ ఎజ్రా, నెహెమ్యా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు చెప్తా ఉన్నారు, మనం ఏడ్చాల్సిన అక్కర్లేదు, దుఃఖపడాల్సిన అక్కర్లేదు. ఎందుకనగా
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయం. ఎప్పుడు ఉపవాసం ఉండం, ఎప్పుడు ఏడవము, ఎప్పుడు దుఃఖపడం. దుఃఖపడే టైంలో దుఃఖపడాలి, ఏడ్చే టైంలో ఏడ్చాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఉపవాసం ఉండం కదా, నెలలో ఎన్నిసార్లు ఉంటాం, ఎప్పుడు ఉన్నాం కదా. అంటే ఉపవాసం అనేది ఒక అవకాశం, ఒక సమయం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సమయం. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అన్నది ఎంత గొప్ప దీవెనో. వీరు ఇలా చేయడం ద్వారా జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడే యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. మేము ఉపవాసముండి, యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని, ఇక్కడ చివరికి చూడండి, ఇది సరిగా 23వ వచనం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనదండి? మేము ఉపవాసం ఉండి, అక్కడ నేను అని మనము నెహెమ్యాను చూచాము. ఇక్కడ మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే అండి, గ్రాంట్ చేశాడు. ప్రధాని కాదు, రాష్ట్రపతి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, దేవుడే. అంటే వారి హృదయాల్లో ఆయన జరిగించినటువంటి కార్యాన్ని, అంటే ఆయన ఉపవాసం ఉండి అర్థహాస్యత కోసం ప్రార్థన చేయలే, అర్థహాస్యత హృదయం మార్చాలని ప్రార్థన చేశాడు అంతే. ప్రార్థన ఎవరికి చేస్తాం? మనము దేవునికి చేస్తాం. ఎవరికి చేస్తామండి? దేవునికి చేస్తాం. ఎవరమైనా ప్రార్థన ఎవరికి చేస్తాం? దేవునికి చేస్తాం. దేవునికి ప్రార్థన చేస్తే, అందుకే ఆ ప్రార్థన ఎట్లుండాలంటే బలమైనదిగా ఉండాలి. మన ప్రార్థన బహుబలమైనదిగా ఉండాలి, శక్తివంతమైనదిగా ఉండాలి. అంటే కొంతమంది అనొచ్చు గట్టి కరిస్తే, కొంతమందికి గట్టి స్వరాలు ఉంటాయి, కొంతమందికి చిన్న, నాలాంటి వాడు చిన్న స్వరం, కొంతమంది గట్టి స్వరం భయంకరంగా. అంటే అరిచేదాన్ని బట్టి కాదు, నీ సమర్పణ, మన జీవితం, మన త్యాగం, మన ప్రార్థన. అరవాలని ఏమి లేదు, నోట్లోనైనా దేవునికి మొరపెడుతూ, హన్నా ఎలా చేసినదో అలా మన హృదయంలో దేవునికి మొరపెడుతూ ఆ విధంగా ప్రార్థన. మన ప్రార్థన అంటే ఏలియా ప్రార్థన ఒకసారి జ్ఞాపం చేసుకుంది. యాకోబు పత్రికలో ఏం రాయబడి ఉంది? ఆయన ప్రార్థన మనం చూస్తాం. ఏలియా మనలాంటి మనుష్యుడే. వాక్యం చెప్తాడు మాట్లాడొద్దండి, వాక్యం చెప్పడం మాట్లాడొద్దు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. అంటే ఎలా ఉన్నది ప్రార్థన అంటే అది బహుబలమ కలిగినదై ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. అంటే నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బలము గలదై ఉండును అని 5వ అధ్యాయము 16వ వచనములో కదండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఏం రాయబడి ఉంది? చదవండి. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనాపూర్వకమైనదై బహు బలము గలదై ఉంది. ఎవరు ప్రార్థన చేశారండి? ఈ వాక్య భాగంలో మనం చదువుకున్న లేఖన భాగంలో నెహెమ్యాకి జీతం వస్తుంది. నెహెమ్యా రాజు దగ్గర ఉన్నాడు. నెహెమ్యాకు కాలం గడిచిపోతుంది. కానీ అట్లా అనుకోలే. నా ప్రజలు ఉన్నారు, వారి కష్టాలు వచ్చాయి, అక్కడ మందిరం అక్కడ పడగొట్టేశారు, కాల్ చేశారు, ఇలాంటి పరిస్థితి. రాతో చెప్పాడు, అర్థహాస్యత చెప్పాడు. ప్రియులరా, విడుదల వచ్చేసింది. ఇక్కడి నుంచే విడుదల వచ్చేసింది. కోరేసు ద్వారా ఇంకా విడుదల వచ్చేసింది. జ్ఞాపం చేసుకుందాం. అందుకే పౌలు గారు చెప్పిన మాట మరలా చెప్తున్నాను.
మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. కానీ యేసుప్రభుని పట్టుకునే సమయంలో బంట్రోతులు వచ్చారు, కత్తులు గుదియలు తీసుకొని వచ్చారు, ప్రభును పట్టుకోబోతున్నారు. పేతురు ఏం చేశాడండి? కత్తి తీసుకొని అక్కడ మల్కు కదా, మల్కు అని ఉంటుంది, చెవి నరికాడు. మల్కు కదా, చెవి నరికాడు. జ్ఞాపం చేసుకుంది. అక్కడ మీ దగ్గర మీ అట్నే ఉంచుకోనండి, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే. మనం చూస్తామండి, ఎవరైతే కత్తులు పట్టుకుంటారో, ఎవరైతే ప్రగల్భాలు చూపిస్తారో, ఎవరైతే నాదే అధికారం అనుకుంటారో, ఎవరైతే నేనే అనే గర్వంతో ఊగిలాడిపోతారో వారి పరిస్థితి ఏమవుతుందో మనం చూస్తాం. అయితే మనం చేయాల్సినది ఒకటే, ఏంటండి? నెహెమ్యాలాగున భక్తులు చేసిన విధంగా యేసుప్రభులాగున అందుకే యేసుప్రభు వారు మోకరించి ఆయన ప్రార్థన చేసేవాడు. యేసుప్రభు మోకరించి ప్రార్థన చేసేవాడు. భక్తుల జీవితంలో అబ్రహాము దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఎంతోమంది ఉన్నారండి వాళ్ళ భక్తులు. కాబట్టి మరలా చెప్తున్నాను, మేము ఎవరైనా వారి గురించి చెప్పడం మంచిదే, కానీ ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. తిరిగి వెళ్ళారు, యెరూషలేము వెళ్ళారు, మందిరాన్ని కట్టుకున్నారు. తర్వాత అప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో నెహెమ్యా 8:9 అన్నాడండి, ఎవరు ఏడవద్దు, ఎవరు దుఃఖపడొద్దు, అందరూ హ్యాపీగా ఉండండి. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. జ్ఞాపం చేసుకుందాం, ఖచ్చితంగా ఆయనకు ఆలకిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం అడుగు వాటినిటికంటే, ఊహించు వాటినిటికంటే అత్యధికంగా చేయగలడు అని చెప్తాము. కానీ అది చేయాలంటే మనం చేసే పని చేయాలి. నీతిమంతులుగా మనం ఉండాలి, పరిశుద్ధులుగా మనం ఉండాలి. అలా ఉండి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా ఎలా ఉండాలి? కష్టాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దుఃఖముతో ప్రార్థన చేయాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఎంతసేపు చేయాలి? కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని రోజులు. మోషే అయితే 40 దినాలు 40 రాత్రులు అక్కడే ఉండిపోయాడు. పౌలు గారు అలానే 3 దినాలు ఉండిపోయాడు. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చూస్తున్నాం. అంటే ఏదో నిమిషం చేసే ప్రార్థన కాదు అది. చేసే ఒకరోజు ఒక పూట చేసే ఉపవాసం కాదు అది. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నెహెమ్యా. కాబట్టి దేవుడు వారి ప్రార్థన విన్నాడు. అందరూ ప్రార్థన చేశారు. నెహెమ్యాతో పాటుగా విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా మనం సాధించాలంటే ఆ రీతిగా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే ఏదైనా మనము సాధించగలం. ఈ రోజున లోకాన్ని, ప్రపంచాన్ని, భారతదేశాన్ని మనం జయించాలంటే, మన శత్రువులను మనం జయించాలంటే ఒకటే ఒక సాధనం, ప్రార్థన. భారము కలిగిన ప్రార్థన, సమర్పణ కలిగిన ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ప్రార్థన. నెహెమ్యా చేసినటువంటి విధానంలో మనం చేయాలి. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన మనం అలవరుచుకున్నట్లయితే మనం ఎంతో ముందుకు వెళ్ళిపోతాం. అందుకే కొంతమంది అడిగారు యేసుప్రభు దగ్గరికి వచ్చి, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా మాకు నేర్పు ప్రభువా అన్నప్పుడు ప్రభు ప్రార్థన నేర్పించాడు. పరలోక ప్రార్థన అందరూ చేస్తూ ఉంటారు. పరలోక ప్రార్థన అది మామూలుగా జరిగేది. అలా కాకుండా ఇంకా ఏకధాటిగా, అంటే ఉచ్చరింప శక్యమాని మూలుగులతో ప్రభుతో సహవాసంతో కలిగి ప్రార్థన చేసే అనుభవంలో మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మన కొరకు మరణించిన దేవుడు మనము కూడా మరణాన్ని లెక్క చేయకుండా ఈ విధంగా త్యాగం చేసినట్లయితే మన విజయాన్ని పొందగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి పాదములకునైనా వందనాలు, స్తోత్రాల ప్రభువా. నెహెమ్యా ప్రార్థన జీవితాన్ని మాకు తెలియపరిచారు కాబట్టి అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. మేము కూడా ఆ రీతిగా 3 దినాలు ప్రార్థన ప్రారంభించుండగా నా తండ్రి అయ్యా, మీరు మాకు తోడుగా ఉండి నడిపించినైనా విజయాన్ని పొందుటకునైనా కృప చూపించమని ప్రాధాయపడుతున్నాం. వాక్యమున ప్రతి బిడ్డను, ప్రతి సహోదరిని పిల్లల్ని మీరు ఆశీర్వదించి బలపరచమని, మేము అలా వర్చుకునినైనా అలా ముందుకెళ్ళడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.